అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రార్థించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 4వ వార్డు పరిధిలోని ఎదిరలో బోనాల పండుగను సందర్భంగా బంగారు మైసమ్మ దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎదిరిలో బోనాల పండుగకు హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ బోనమెత్తారు. కళాకారులతో కలిసి డోలు వాయించారు. బోనాల ఊరేగింపులో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆలయం కాంపౌండ్ వాల్ పనులు మంత్రి ప్రారంభించారు. దేవాలయం షెడ్డు నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. బంగారు మైసమ్మ బోనాలు అత్యంత అద్భుతంగా వైభవంగా మా యువ సోదరులు పూర్వ యాదవ సోదరులు ప్రత్యేకంగా వాళ్ళే ఎక్కువగా చేసేటువంటి ఈ ఊర్లో బోనాలు అత్యంత అద్భుతంగా వైభవంగా జరుగుతుంది. దీనికి అన్ని వర్గాల వాళ్ళు ఒక్కటే కులం అనేది కాకుండా అందరూ కూడా ఎంతో సంతోషంగా అన్ని వర్గాల వాళ్ళు ఈవెన్ ఇక్కడ మా హకీం సాబ్ కూడా వచ్చి పాల్గొనడం అంటే ఐక్యత అనేది. గతంలో ఈ గ్రామంలో పేరు ఎదిరా కానీ ఎదిరని చూసిన వాళ్ళు ఎవరు తక్కువ మంది ఉండేది. పాల్కొండ అనేది ఊరు మీదనే ఉండేది కానీ చాలా మంది పాల్కొండ కూడా ఎవరు తెలియదు. కానీ ఈ రోజు రెండు కూడా ప్రధానమైనటువంటి అయినాయి. రేపు భవిష్యత్తులో బతుకు తెరువు మామూలు అంటే ఈ ప్రాంతంలో వచ్చి బతికే పరిస్థితి అనేక రకాలుగా అత్యంత అద్భుతంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అనేక సంస్థలు ఇక్కడ వస్తాయి. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, అన్ని రకాల అభివృద్ధితో పాటుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులకు భవిష్యత్తులో ఏ ఒక చిన్న పిల్లాడు కూడా వృధా ఉండకుండా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల ముందర ఉద్యోగం చేసుకొని ఇక్కడనే బతుకు వచ్చేటట్టు చేస్తాం. ఒకనాడు కరువు కాటకాలతో మంచినీళ్ళకే కష్టాలతో పండుగ వచ్చిందంటే